ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఫాల్గుణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమికి ముందుగా వచ్చే చతుర్దశి రోజునే కామదహనం చేయాలి. కానీ ఇక్కడ చతుర్దశి అనేది ప్రదోషకాల వ్యాప్తి, అంటే ప్రదోషకాల వ్యాప్తిగా ఉండాలి అన్న విషయాన్ని గుర్తించండి. ఇది తెలియకుండా ఏదో పంచాంగంలో రాసేశారు, పౌర్ణమి ముందు రోజు కామదహనం, పౌర్ణమి రోజు మనకి హోళీ పండుగ అనేటువంటి సూత్రాన్ని పాటిస్తూ ఉంటారు. ఇది నిజము కాదు. దీనివల్లనే మనందరము కూడా సనాతన ధర్మానికి పక్కకి వెళ్ళిపోతున్నాం. సో ఏ తావాత చెప్పొచ్చేది ఏమిటయ్యా, నువ్వేం చెప్పాలనుకున్నావు చెప్పు స్వామి అని అడిగితే, కామదహనం ఎప్పుడు, అసలు కామదహనం అంటే ఏమిటి? మన్మధుడి యొక్క తత్వం వల్ల ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా అనేక రకమైనటువంటి కోరికల పుట్ట, కోరికల చిట్ట పెరిగిపోతూ ఉంటుంది. దానివల్ల పరస్త్రీ వ్యామోహం పెరుగుతూ ఉంటుంది. అలాగే ప్రకృతిలో వచ్చేటువంటి అనేక రకాల జీవాల యొక్క ఉనికి పెరగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ మన్మధుడి యొక్క ప్రభావము చేత అనేక రకాల జీవ సంపర్కం ఎక్కువగా అయిపోయే అవకాశం ఉంటుంది. అలాగే మనుషులలో కూడా కామోద్వేగాలు ఎక్కువగా అయిపోతున్నటువంటి ప్రక్రియ, వాతావరణ మార్పు. మరి మంచిదే కదా, ప్రజోత్పత్తి జరగాలి కదా, అంటే ప్రొడక్షన్ మంచిదే, కానీ మితిమీరిన ప్రొడక్షన్ మంచిది కాదు. అలా అని చెప్పేసి అనామకులు, అనేక రకాలైనటువంటి ధర్మ వ్యతిరేకులు పెరిగిపోకూడదు సుమా. సనాతన ధర్మం వ్యక్తుల యొక్క ఉత్పత్తి బాగా పెరగాలి. ప్రస్తాంశంలో కామదహన సంబంధ విషయంలోకి వచ్చినప్పుడు, మరి కామదహనం ఎప్పుడైంది, నిషేధ వ్యాప్తిలో కామదహన సంబంధమైనటువంటి స్థితి ఎప్పుడుంది అని అడిగితే, మనకి 12/3/2025 బుధవారం రోజున మనకి త్రయోదశి తిథి ఉదయం వరకు ఉండి తదుపరి చతుర్దశి తిథి ప్రారంభమవుతుంది. చతుర్దశి తిథి మనకి నిషేధి వ్యాప్తిలో ఉంది కనుక నిషేధి వ్యాప్తిలో ఉన్నటువంటి రోజున కామదహనం చేసుకోవాలి. అంటే 12వ తేదీ మనకి సాయంత్రమే కామదహనాన్ని చేయాలి. ఇప్పుడు కామదహనం అనేది ప్రకృతిలో వచ్చేటువంటి అనేక రకాల సమస్యలని నాశనం చేసుకునేందుకు ఉపయోగపడేది. మనలో ఉన్నటువంటి అరిషడ్వర్గాలని నిప్పులతో కాల్చి ప్రశాంతమైన ప్రసన్నవంతమైనటువంటి సుఖ శుభజీవనాన్ని పొందుకునేందుకు నాంది పలికేదని అర్థం. అయితే చాలామంది యొక్క మనకి ఇది కామదహనం చేస్తున్నప్పుడు చాలామంది టైర్లు, ప్లాస్టిక్ వస్తువులు అవన్నీ కూడా వేసి కాలుస్తూ ఉంటారు. అది మనకి అనేక రకాలైనటువంటి కార్బన్ మోనాక్సైడ్ లాంటివి, ప్లైవుడ్ లాంటివి కాల్చినప్పుడు అనేక రకాలైనటువంటి రసాయనాల పొగ బయటికి వచ్చి కాలుష్యానికి కారణమనేవి అవుతున్నాం. పీవీసీ పైపులు, పాడుబడ్డ గుడ్డలు, మురికి గుడ్డలు ఇవన్నీ వేసి కామదహనం చేస్తే రోగం వస్తుంది. మరేం చేయాలండి? కొత్త కొత్త వస్తువులు కొనుక్కొచ్చేయాలా? ఎస్, మంచి సుగంధమైనటువంటి చెక్కలు, గంధము, ఎర్ర చందనము, టేకు, మద్ది, మర్రి, తులసి, కలపలు, టేకు చెక్కలు ఇటువంటివి మనము ఒక దగ్గరగా పోగు చేసి దాన్ని మన ఇంటి ముందే, గుమ్మ ముందే మనము భోగి మంటలు వేసుకుంటాం కదా, అలాగే ఇక్కడ కూడా వేయాలి. కాకపోతే దీనికి పూజ ఉంటుంది. అంటే మన్మథ వరూధినిల యొక్క పూజ చేసి, అక్కడ స్వామిని పూజ చేసి, నా యొక్క అనేకమైనటువంటి కోరికలని, చెడు వాసనల్ని, చెడు తత్వాన్ని నీతో, అంటే నిన్ను పూజిస్తూ, ఆ మన్మథ వరూధిని పూజిస్తూ మీలో నేను కలిపేస్తున్నాను, నా యొక్క అరిషడ్ వర్గాన్ని నాశనం చేయండి అని చెప్పేసి అగ్నిలో సమర్పణ చేసేది కామదహనం. అయితే కామదహనాన్ని ఒక్కొక్కళ్ళు ఒక తీరుగా చేస్తారు. ఉత్తర భారతం వారు ఒక తీరుగా, దక్షిణ భారతం వారు ఒక తీరుగా, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలు ఒకలాగా, కేరళ ప్రాంతాలు ఒకలాగాను, తెలుగు రాష్ట్రాలు ఒకలాగా చేస్తాం. ఇది చాలా మంచి శుభయోగాన్ని కలిగించేటువంటి పండగ. కామదహనం మరి సాయంత్రం చేస్తారా స్వామి అంటే తప్పకుండా సాయంత్రం చేయవచ్చు. అయితే కామదహనం సాయంత్రం చేసేటప్పుడు మనము నక్తముగా ఉండాలి. కాబట్టి తప్పకుండా కామదహనాన్ని నక్తము చేయాలి. మరి ఎప్పుడు వచ్చిందండి? 12వ తేదీ సాయంత్రం నుంచి మనకి కామదహనం ప్రారంభమవుతుంది. నిషేధి వ్యాప్తిలో, అంటే 12వ తేదీ అర్ధరాత్రి రోజున కామదహనం సంబంధించినటువంటి ఈ మంటలు కనుక మనం మండించి మన యొక్క అనేక రకాల చెడు తత్వాలని, చెడు భావనని అందులో కలిపేసేటువంటి పూజ చేసుకోవాలి. సరే, అర్ధరాత్రి చేయలేం కాబట్టి మర్నాడు 13వ తేదీ చేస్తున్నారు, 13 మార్చి రోజున చేస్తున్నారు. కానీ కామదహనం 12వ తేదీ అయింది. ఇందులో మనం ఆవు పిడకల్ని, గడ్డి, నవధాన్యాలు అందులో వేస్తూ ఆవు నేతితో ఆ హోమాన్ని చేయాలి. ఇది వైదికమైనటువంటి ప్రక్రియ.
ఈ వైదిక ప్రక్రియలో మంచి మంచి చెక్కలతో మనం చేసేటువంటి హవనం, అంటే వీధి వీధిన చేసేటువంటి హవనము మనకి ఈ ఎండాకాలంలో ఈ పొగ వల్ల, అంటే మంచి కర్రలతో చేసినటువంటి నవధాన్యాలయుక్తమైనటువంటి ఆవు నేతితో చేసినటువంటి ఆవు పిడకలతో చేసినటువంటి ఈ యొక్క దహనం ఏదైతే ఉందో ఆ పొగ అంతా కూడా సుసంపన్నమై ఈ ఎండాకాలం మొత్తం కూడా వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ మాసాలన్నీ కూడా మనకి మేఘాలు ఆడంబరంగా ఉంటాయి. అంటే ఈ యొక్క నేతితో మండినటువంటి మంట, పొగ, తెల్లటి పొగ, కాలుష్యము లేని పొగ పైకి వెళ్ళి సముద్ర జలాల్ని స్వీకరించినటువంటి ఆ సూర్యుడి యొక్క తత్వంతో ఈ నెయ్యితో కలిసి వచ్చినటువంటి ఈ పొగ ధూమముతో ఉన్నటువంటి ఆ యొక్క మేఘము రెండు కలయిక వల్ల సువర్షము కురుస్తుంది. సువర్షము, మంచి వర్షం మాత్రమే కురుస్తుంది. ఆ సమయంలో మనం ఈ యొక్క కామదహనం చుట్టూ కూడా భగవన్నామస్మరణ, మన్మధుడి అష్టోత్తరం, వరూధిని అష్టోత్తరం లాంటివి చెప్పుకోవడం వల్ల తప్పకుండా మనకి అనుకూలవంతమైన శుభయోగాలు కలుగుతాయి. ఈ నవధాన్యాలు ఇవన్నీ పొగ చేయడం వల్ల తప్పకుండా ఆ పొగ మనకి మంచి వర్షాన్ని కలిగిస్తుంది. ఈ ఎండాకాలం ప్రారంభ సమయంలో మనం చేసినటువంటి మంటల వల్ల భూమి యొక్క వేడి కూడా పెరుగుతుంది. భూమి వేడి పెరిగి ఆ యొక్క భూమి పొరలు విచ్చుకుంటాయి. విచ్చుకున్న తర్వాత రైతన్న చెప్తాడు కదా, రోహిణి కార్తెకి రోకళ్ళు పలుకుతాయని చెప్పేసి. కాబట్టి ఈ రోహిణి నక్షత్రం వచ్చేసరికి, అంటే స్వాతి విశాఖ ఇక్కడి నుంచి మొదలు పెడితే ఈ రోహిణి నక్షత్రం వచ్చేసరికల్లా రోకళ్ళ పలిపోతాయి. అంటే దాదాపుగా మనకి శతభిష నక్షత్రం నుంచి కొద్దిగా వాతావరణంలో మార్పులు, ఎండ తీవ్రత పెరిగిపోయి ఇంకా వాతావరణంలో ఎక్కువగా ఉష్ణ వాతావరణం ఏర్పడుతుంది. పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతికి వచ్చేసరికల్లా కొద్దిగా మనకి ఎక్కువగా వేడి వాతావరణం ప్రారంభమవుతుంది. ఈ అశ్విని భరణికి వచ్చేసరికల్లా ఇంకా ఎక్కువ రోహిణిలో తారాస్థాయికి చేరుకుంటుంది ఎండ, మండే సూర్యుడు. ఆ సమయంలో ఈ యొక్క పొగంతా కూడా ఆ ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తూ సూర్య భగవానుడు పీల్చుకున్నటువంటి సముద్రపు నీరంతా కూడా రోహిణి కార్తెలో రెండు కూడా ఈ పొగ, ఈ ధూమము, సుధూమము, ఏదో సిగరెట్ పొగ, ఇతరత్ర ప్లాస్టిక్ పొగలు కావండి, ఈ సుధూమం వల్ల ఈ యొక్క నీటి బిందువులు, వర్షము స్వీకరించినటువంటి నీటి బిందువులతో రెండు కలిసిపోయి మంచి మేఘంగా మరి మనకి వర్షాన్ని కురిపిస్తున్న విషయాన్ని గుర్తిస్తున్నాం కదా. కాబట్టి రోహిణి కార్తెలో మనకి ఇటువంటి విచ్చుకున్న తర్వాత మృగశిర ఆర్ద్ర కార్తెలో బాపని పురుగులు అంటారు, ఎర్రటి పురుగులు బయటికి వస్తున్నప్పుడు తొలకరి పడుతుంది. తొలకరి ప్రారంభమవుతుంది. అంటే మనకి దాదాపుగా జూన్ 12వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యలో ఆ తొలకరి పడి జూన్ 22 తర్వాత నుంచే మనకి మంచి వర్షాలు పడే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏవైతే నేల తల్లి నేరలు, అంటే చారలుగా ఏర్పడిందో, పగుళ్ళు ఏర్పడ్డాయో ఆ పగుళ్ళ లోపలికి వర్షపు ధారల లోపలికి వెళ్ళిపోతాయి. తద్వారా మనకి ఆ వర్షం వల్ల ఆ యొక్క నేలతల్లి లోపలికి నీళ్ళు ఇంకిపోయి భూమి మళ్ళీ ఒకటైపోయి పంటలు పండడానికి, మనము ప్రతి సంవత్సరము ప్రతిరోజు నీళ్లు తాగడానికి ఉపయోగపడేటువంటి జలధారాలతో నిండిపోతుంది భూమి తల్లి లోపల పొరలుగా. కాబట్టి గామదహనం అనేది ఏదో ఉట్టిగా చేసేది కాదండి, శాస్త్రీయమైనది, సశాస్త్రమైనది. అటువంటి మేఘ వర్షము కొరకు మనం చేసేటువంటి ఈ యొక్క కామదహనం ప్రకృతికి మనం చేసేటువంటి సేవ. అంటే ఈ యొక్క పండగలో ఎన్ని రకాల శుభయోగాలు ఉన్నాయి. కాబట్టి మనం కామదహనాన్ని 12వ తేదీ రోజున చేసుకోవచ్చును, సాయంకాల సమయంలో. లేదు 13వ తేదీ చేస్తున్నారు, క్యాలెండర్లో అందరూ 13వ తేదీ చెప్పారు, కానీ కామదహనం మాత్రం 12వ తేదీ ఉంటుంది అన్న విషయాన్ని గుర్తించండి. 13వ తేదీ ఉదయం 7 గంటల లోపల పూర్తయిపోతే మంచిది. కానీ ఏదేమైనా కామదహనం 12వ తేదీ మధ్యాహ్నం తర్వాత నిషీధి సమయంలో, అంటే ప్రదోష కాలంలో ఉంది కాబట్టి ప్రదోష కాలంలో కామదహనం చేసుకోవడం చాలా మంచిది. నిషీధి సమయంలో తప్పకుండా చేయవచ్చు. చేయడం వల్ల మంచి ఇంట్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుకుంటామన్న విషయాన్ని గుర్తించండి. కాబట్టి కామదహనంలో అందరూ పాలు పంచుకొని ఆ కామదహనంలో వచ్చిన బూడిదని తప్పకుండా రోజు మనం పిల్లలకి, పెద్దవాళ్ళు పెట్టుకున్నట్టయితే చాలా మంచి ఆరోగ్యము, ఐశ్వర్యము, వర్చస్సు పెరుగుతుంది, శత్రునాశనం కలుగుతుంది అన్న విషయాన్ని తెలుసుకోండి. సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.